जब से राहुल गांधी आए हैं, हाँ जी, कितना मजा मिल रहा है आपको? हमको बहुत मजा मिल रहा है, बहुत बड़ी मान सम्मान मिल रही है। गाड़ियाँ रोक रोक के रामचंद्र भाई, हाँ जी। ఉత్తరప్రదేశ్లోని సుల్తానాపూర్లో ఓ చిన్న చెప్పుల షాపు ఉంది. అతను ఉన్నట్లుండి ఒక్క రోజులో ఫేమస్ అయ్యాడు. అతని చెప్పుల దుకాణం డబ్బాకో పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి వెళుతున్నారు. అంతేకాదు సెల్ఫీలు తీసుకుంటూ ప్రత్యేకంగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. ఆయన దుకాణంలో ఉన్న ఓ జత చెప్పుల కోసం క్యూ కడుతున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది ఉన్నత వ్యక్తులు అక్కడికి వచ్చి వాటిని అమ్మాలని అడుగుతున్నారు. లక్షల రూపాయలు ఇస్తామని చెబుతున్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇటీవలి ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్లో పర్యటించారు. సుల్తాన్పూర్ సివిల్ కోర్టు నుండి లక్నోకు వెళుతుండగా రాహుల్ గాంధీ కాన్వాయ్ గుప్తర్ గంజ్లోని ఎమ్మెల్యే నగర్లోని ఓ చెప్పుల కొట్టు వద్ద ఆపారు. ఆ దుకాణం వద్దకు వెళ్లిన రాహుల్ చెప్పులు కుడుతున్న వ్యక్తితో కాసేపు మాట్లాడారు. పని చేస్తున్నప్పుడు ఎదురయ్యే సమస్యల గురించి ఆరా తీశారు. ఆ తర్వాత కొట్టు యజమాని కుటుంబ పరిస్థితుల గురించి కూడా తెలుసుకున్నారు. ఒక్కోసారి 100 రూపాయలు, ఇంకోసారి 50 రూపాయలు మాత్రమే లభిస్తున్నాయని రాహుల్ గాంధీ ముందు వాపోయాడు చెప్పులు కుట్టే వ్యక్తి రామ్చెట్. ఆ తర్వాత కొట్టులో కూర్చున్న రాహుల్ గాంధీ చెప్పులు, షూ కుట్టే పద్ధతిని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆయనే స్వయంగా చెప్పులు కుట్టడం ప్రారంభించారు. రాహుల్ని చూసిన అందరూ ఆశ్చర్యపోయారు. కాసేపు కొట్లోనే కూర్చున్న రాహుల్ బూట్లు, చెప్పులు తయారు చేయడంలోని చిక్కుముడులను అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత కొట్టు యజమానితో సెల్ఫీ దిగి అక్కడి నుంచి వెళ్లిపారు. రాహుల్ గాంధీ సందర్శన తర్వాత ఈ చిన్న చెప్పుల దుకాణం ఫేమస్ అయింది. చాలా మంది అక్కడికి వస్తున్నారు. రాహుల్ సందర్శించిన షాపు ఇదేనంటూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. అయితే రాహుల్ గాంధీ ఇక్కడ కుట్టిన చెప్పులకు డిమాండ్ వచ్చింది. కొందరు వ్యక్తులు ఆ యజమాని రామ్చెట్ వద్దకు వెళ్లి ఆ చెప్పులను అమ్మాలని కోరారు. 1,00,000 రూపాయల కంటే ఎక్కువే ఇస్తామని చెప్పారని రామ్చెట్ చెప్పాడు. ఇంకొందరు 5 లక్షలు అంతకంటే ఎక్కువ ఇస్తామని కూడా అడిగారని తెలిపాడు. తాను ఆ చెప్పులను అమ్మాలని అనుకోవడం లేదన్నాడు. 1 కోటి ఇచ్చినా కూడా వాటిని అమ్మనని, బతికున్నంతకాలం తన దగ్గరే ఉంచుకుంటానని రామ్చెట్ తెలిపాడు. हाँ जी, हमारे कंधे फाद रख के लोग फोटो खींच खींच के जा रहे हैं, बहुत से लोग। राहुल जी के तीसरे दिन आया था फोन, मेरा हाल चाल लिए थे। फोन पे बोले, क्यों रामचंद्र जी, क्या हाल चाल है, कैसे हो? कोई छेड़ता तो नहीं, कोई परेशानी तो नहीं है, कोई दबाव तो नहीं है? ये तो नहीं बता सकते। बहुत से जगह से फोन आ रहा है। दूसरे दिन से उस चप्पल की कीमत लगने लगी। पहले तो कम था, अभी कल हमें एक बंदा प्रतापगढ़ का फोन किया, क्यों आपके यहाँ राहुल गांधी चप्पल सिले हैं? हम कहें हाँ जी सिले हैं। बोले वो चप्पल हमें दे दो भैया, 5 लाख हम तुम्हें दे रहे हैं। हम कहा भैया 5 लाख रुपए तो हमें नहीं चाहिए, हमें चप्पल देना नहीं है। कहीं बोले ऐसे मत बोलो, चलो तुम्हें ऐसी परेशानी 10 लाख देते हैं, आप हाँ करो, हम 10 लाख रुपए तुरंत दे देंगे। वैसे फोन आया तो इसी तरह से उन्होंने कहा, हमने मना कर दिया। फिर उन्होंने बोला कि तुम मुंह खोलो, हम थैला भर के, झोला भर के रुपया देंगे, तुम मुंह खोलो, कितना चाहिए तुम्हें? हमने कहा अबे फोन रख, हमें चप्पल नहीं बेचना है। हमारे राहुल गांधी इतना बड़ा मसीहा नेता हमारे पास आए, हमारे पास बैठ करके और हमारे दुकान पे उन्होंने चप्पल सिला है। हम उस चप्पल को किसी को नहीं देंगे, उस चप्पल को शीशा में करा के अपने जान की टुकड़े की तरह अपने दुकान में रखेंगे सजा के।